న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమాజ సేవ ప్రజా సేవపై పలు రకాల పుస్తకాలను రచించి ముద్రించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో పుస్తకాలు రచించి ప్రజల్లో మార్పు కోసం పోరాటమే నా జీవిత లక్ష్యమని డాక్టర్ ప్రొఫెసర్ శ్రీధర్ చెప్పారు. తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ శ్రీధర్ మీడియాతో పలు విషయాలను చర్చించారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రిత్వ శాఖకి సలహాదారునిగా గవర్నర్ అవార్డు తీసుకోవడం జరిగిందని విన్నర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. Good morning, everybody. This is Professor Dr. Sridhar, Governor Award winner, National International Visiting Professor, Researcher, Scholar, Human Rights Activist, and Social Service Activist also. Native of Rajahmundry, settled at Gokavaram. ఒక విషయం మీద క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సమాజ సేవ వర్సెస్ ప్రజాసేవ అన్నటువంటి టాపిక్. ప్రజలకి సేవ అన్నది పోటీ చేసి ఎలక్ట్ అయ్యి చేయాలన్నటువంటి రూల్ లేదు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి చాలా విధాలుగా సర్వీస్ చేయొచ్చు పబ్లిక్కి. ఆ రకంగా 2018 నుంచి నేను ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే చక్కటి రీసెర్చ్ పుస్తకాలు రాయటము, చక్కటి రీసెర్చ్ ఆర్టికల్స్ రాయటం అన్న దాని మీద ఫోకస్ చేయటం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులు కలిసి చాలా పుస్తకాలు రాయటం జరిగింది. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ ఈశాన్య భారతము యొక్క రాష్ట్రాల్లో ట్రైబల్స్ యొక్క కల్చర్ మీద, బయోడైవర్సిటీ మీద అపారమైనటువంటి పరిశోధన చేసి గుర్తింపు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయటం జరిగింది. ఆ రకంగా పుస్తక రూపంలో కూడా వాటిని మారుస్తూ జరిగింది. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ కూడా అపారమైనటువంటి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్, పుస్తకాలు పబ్లిష్ చేయటం జరిగింది. ఇక్కడి నుంచి స్టెప్ 2 వచ్చిందన్నట్టయితే సమాజ సేవ చేశానన్నటువంటి ప్రూఫ్ కావాలన్నామన్నట్టయితే గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గుర్తింపు ఉన్నటువంటి అవార్డ్స్ పొందటం, లైక్ సెంట్రల్ మినిస్టర్స్, గవర్నర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరికీ కూడా అప్లై చేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా స్క్రూటినీ చేసి వెరిఫై చేసుకొని, ఎందుకంటే ప్రతి పుస్తకానికి ISBN నెంబర్ ఉంటుంది. అదే రకంగా ప్రతి రీసెర్చ్ ఆర్టికల్కి కూడా ISSN నెంబర్స్ అనేవి ఉంటాయి. అవన్నీ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని మా ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసుకొని ఎన్నో అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా పొందినటువంటి అవార్డ్స్లో భారతదేశానికే గర్వకారణమైనటువంటి అవార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారసత్వాన్ని, సంపదని నిలబెడతాం అన్నటువంటి అవార్డు. అటువంటి అవార్డుని ఈ సంవత్సరం ఆగస్టు నెలలో గౌరవనీయులైనటువంటి వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారి చేతుల మీదుగా దక్షిణ భారతదేశం నుంచి ఏకైక వ్యక్తి కింద ఈ అవార్డును పొందడం జరిగింది. ఇక్కడి నుంచి స్టెప్ 3, ఈ అవార్డ్స్ తోటి నేను చెప్పినటువంటి సమాజ సేవ గుర్తింపు లభించిన తర్వాత నామినేటెడ్ పొజిషన్స్ ఉంటాయి మంత్రిత్వ శాఖలో, లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రిత్వ శాఖ, లేదన్నట్టయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల్లో అడ్వైజరీ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఆ రకంగా నాకు గుర్తింపు పొందినటువంటి అవార్డ్స్ రావటం వలన, అంటే నా వైఫ్కి కూడా వచ్చినాయి, అప్లై చేయటం జరిగింది. దాంట్లో ఫస్ట్ దానికి సెలెక్ట్ అవుతాం జరిగింది. ఈ నెల 27వ తారీఖున జాయిన్ అయిపోతున్నాను. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను గౌరవ సలహాదారు కింద నియమిస్తాం జరిగింది. కన్సర్న్డ్ మంత్రిత్వ శాఖ వాళ్ళు నాకు ఎంప్లాయ్మెంట్ లెటర్ కూడా పంపించేశారు. ఆ ఎంప్లాయ్మెంట్ లెటర్ తోటి డిసెంబర్ 27వ తారీఖు నాడు నేను న్యూఢిల్లీలో జాయిన్ అవుతాం జరిగింది. ఇదే కాకుండా డిఫరెంట్ గవర్నర్స్కి అడ్వైజరీ పొజిషన్స్ కూడా నేను అప్లై చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో వాటి రిజల్ట్స్ కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా వైఫ్ కూడా డిఫరెంట్ మినిస్ట్రీస్కి నామినేటెడ్ పొజిషన్స్కి అప్లై చేయడం జరిగింది. ఏదో ఒకటి నెక్స్ట్ ఇయర్ శుభవార్త వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. ఆ రకంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల ద్వారా, గుర్తింపు ఉన్నటువంటి అవార్డ్స్ పొందటం ద్వారా సమాజ సేవకుడిగా గుర్తింపు పొంది మెరుగైన ప్రజాసేవ అందిస్తాం కోసం నామినేటెడ్ పొజిషన్స్ ఇస్తారు. దీనికి రాజకీయ పార్టీలకి వీటికి సంబంధం లేదు. ఇది వ్యక్తిగతంగా మేము సాధించింది. ఎవరైనా ఔత్సాహికులు కనుక ఉన్నారు అన్నట్టయితే సూచనలు ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము. సమాజ సేవకి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత నామినేటెడ్ పొజిషన్స్కి అర్హత సాధిస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.